Good afternoon, my dear CA students. CA course అనేది మోస్ట్ ప్రివిలేజ్డ్ అండ్ ప్రెస్టీజియస్ కోర్స్ ఇన్ ది వరల్డ్. CA చేస్తే అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకోవచ్చు. ఇవాళ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అత్యున్నతమైన స్థానం అంటే ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ని కమాండ్ చేసే అంత గొప్ప పోస్ట్ అది. అంతకు మించిన పోస్టు మీరు ఏ కోర్స్ చేసినా రాదు. మీరు సాఫ్ట్వేర్ చేసినా ఒకటి కింద పని చేయాల్సిందే, ఇంజనీరింగ్ చేసినా ఒకటి కింద పని చేయాల్సిందే. కానీ అకౌంటెన్సీలో గనక పెర్ఫెక్షన్ వచ్చి మీరు గనక ఒక సీటు సంపాదించుకోగలిగితే మీ అంతటమైన ఉన్నతమైన పోస్టు ఎవరికి లేనట్లు లెక్క. కానీ మరి ఇదంతా బాగానే ఉంది, కానీ ఎంతమందికి ఆ హోదా దక్కుతుంది, ఎంతమంది అలా అలా బతకగలుగుతున్నారంటే పెద్ద క్వశ్చన్ మార్క్ పడిపోతుంది. మరి ఏంటి ఇది? ఉందని అంటున్నారు కానీ లేదంటున్నారు. ఎలా ఎలా సాధ్యం అవుతుంది అది? ఇవాళ CA చేస్తే పొజిషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, నో డౌట్. దాన్ని మనం ఎవరో కాదనలేము. కానీ CA ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా CA పట్టాను సాధించాలనే క్వశ్చన్లో చాలామంది దగ్గర లేవు. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ కంప్లీట్ కమర్షియల్ అయిపోయింది. ఒక మంచి కార్పొరేట్ బిజినెస్ ఏదంటే ఎడ్యుకేషనే, తర్వాత మాత్రమే రియల్ ఎస్టేట్ ఇంకోటి వస్తుంది. ఇలా కార్పొరేట్ ఎడ్యుకేషన్లో తయారయ్యేది ఏంటంటే ర్యాంకులు సంపాదించి పెట్టే ఫ్యాక్టరీ. ఆ ర్యాంకుల వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. ఎట్లాంటి ర్యాంకులు అవి? అశోకుడు చెట్లు నాటను, అశోకుడు చెట్లు నాటను ఒక 10 సార్లు చదవాలి. కానీ అశోకుడు ఎందుకు చెట్లు నాటాడని ఒక్కసారి క్వశ్చన్ వేసుకున్నట్టయితే దానికి కారణం తెలుస్తుంది. తర్వాత ఏనాడు కూడా అశోకుడు చెట్లు నాటాడని గురించి మీరు చదవనవసరం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న చదువు అంతా ఆ విధంగానే అధ్వానంగా తయారైంది. ఇవాళ ఎడ్యుకేషన్ వ్యాపారం అయిన తర్వాత ఏం జరిగింది? ఇవాళ CA ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా ఒక జూనియర్ కాలేజెస్ పెట్టుకుని ఏమంటున్నారు, మేమే CA కోచింగ్ ఇస్తాము, మీరు ఇంటర్మీడియట్ నుంచే తర్వాత మీరు CA అయిపోవచ్చని మనకి ఏంటంటే బంగారు పళ్ళెంలో ఒక మంచి పదార్థాలన్నీ పేర్చి చూపిస్తున్నారు. దానికి మనం అట్రాక్ట్ అయిపోతున్నాం. అంటే డిగ్రీ చదవక్కర్లేదు అంటే మనం ఇంకో 2 సంవత్సరాలు కలిసి వస్తుంది అనుకున్నారు. కానీ ఆ 2 సంవత్సరాల తర్వాత యాడ్ అయిపోతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు CA ఇంటర్మీడియట్ తర్వాత ఫౌండేషన్ రాసి ఎలిజిబిలిటీ సంపాదించి CAలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు దాంతోపాటు డిగ్రీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సైమల్టేనియస్గా. అసలు CA కోర్సు టఫ్ అంటూ ఉంటే మళ్ళీ డిగ్రీ ఎక్కడ చదవాలి? డిగ్రీ చదవకపోతే ఏం జరుగుతుంది అనుకుంటే చాలా జరుగుతుంది. ఎందుకంటే సపోజ్ ఏ కారణాల వల్ల అయినా మీరు CAని ఒక 2-3 అటెంప్ట్లో ఫెయిల్ అయితే విసుగొచ్చి మానేశారనుకోండి, మీకు ఎవడు ఉద్యోగం ఇవ్వడు. ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్కి ఎవడు ఉద్యోగం ఇస్తాడండి? నేను CA డిస్కంటిన్యూ అయినా వాడి చెవిలో వినిపించుకోడు. సో అదొక అనర్థం. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత CAకి పోవడం వల్ల ఇంటర్మీడియట్ ఏజ్లో వాడికి మెచ్యూరిటీ జరగదు. ఏ విధంగా కూడా వాడికి ఆలోచన విధానం ఇంకా స్టార్ట్ కాదు. మెచ్యూరిటీ అంటే అదే. ఆలోచన విధానం ఎప్పుడైతే స్టార్ట్ కాదో వీడిని అనగబెట్టి ఫౌండేషన్ కోసం ప్రిపేర్ చేస్తారు. అసలు మామూలుగా ఇంటర్మీడియట్ కోర్సే బూతు. ఎందుకంటే ఎక్కడా కూడా అకౌంటెంట్ కావడానికి ఏదైతే అవసరమో ఆ చాప్టర్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ చాప్టర్ ఏంటంటే ఏకైక చాప్టరు, మొదటి చాప్టరు జర్నలైజేషన్ ఆఫ్ ఎంట్రీస్. జర్నలైజేషన్లో ఎన్ని రకాల బూతులు ఉండాలో అన్ని రకాల బూతులతోటి తెలుగు అకాడమీ వాళ్ళు రాశారు. ఆ తెలుగు అకాడమీ రైటర్స్ రాసిన ఆ కంటెంట్ని మన కాలేజీ వాళ్ళు పుస్తకాలు మార్చి అట్టలు మార్చి ఇది మేము సొంతంగా ప్రిపేర్ చేసింది, మా లెక్చరర్స్ చెమట ఊడ్చి బకెట్లు చెమట కార్చి రాసిన పుస్తకాలు. కాబట్టి దీంతో చదివితే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎందుకు పనికి రాకుండా గోతులో పడిపోతారు అనేది మాత్రం ఆ మాటకు అర్థం మనం గ్రహించకుండా ఎక్కడికో వెళ్ళిపోతారనే మాట మాత్రం వినిపిస్తుంది. సెకండ్ సైడ్ వెనక సైడ్ మనం ఆలోచించుకోవట్లేదు. ఆ పుస్తకాల్లో ఏమీ ఉండదు. చాలా ఒక చిన్న సింపుల్ ఎగ్జామ్ ఏంటంటే కమర్షియల్ బిజినెస్, రెండోది సోల్డ్ గూడ్స్, తర్వాత పర్చేజర్ ఫర్నిచర్,
పెయిడ్ బై చెక్. కమెన్సర్ బిజినెస్ ఇప్పుడే ప్రారంభించిన బిజినెస్ వాడికి ఎట్లా అమ్మకాలు అమ్ముతాడు? కొంటేనే కనుక అమ్మలేడు, అదొక బూతు. రెండోది ఏంటంటే, మూడో ఎంట్రీ పర్చేజ్డ్ ఫర్నిచర్ పెయిడ్ బై చెక్. అసలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయనోడు చెక్కు ద్వారా ఎలా పేమెంట్ చేస్తాడు? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, జర్నల్ ఎంట్రీ అంటే ఏంటి, డెబిట్ క్రెడిట్ ఉంటుంది కాబట్టి అది చెప్పడానికే పనికొస్తుంది తప్పితే అసలు ఎక్కడ కూడా ఇంటర్మీడియట్లోనే కామర్స్ స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ నుంచి సిఏ వరకు వెళ్ళండి, ఎక్కడ కూడా బిజినెస్ అంటే ఇలా ఉంటుంది, అది ఇండివిజువల్ బిజినెస్ ఇలా ఉంటుంది, పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది, కంపెనీ ఎలా ఉంటుంది, జాయింట్ వెంచర్స్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందని బిజినెస్ యొక్క ఒక క్రానలాజికల్ ఆర్డర్లో బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, ఎలా క్లోజ్ చేస్తే మన యొక్క రిపోర్ట్స్ బయటకు వస్తాయనేది ఎక్కడా లేవు, సిఏలో కూడా లేవు. సిఏ కోర్సులో ఘనత వహించిన సిఏ రైటర్స్ ఎవరు రాస్తారంటే ముందు కంపెనీస్ గురించే మాట్లాడతారు. అంటే వాడు సిఏ పాస్ అయినోడు కంపెనీ వాడే వీడిని అపాయింట్ చేసుకోవాలి, లేదా కంపెనీ అఫైర్స్ చూడడానికి వీడిని అపాయింట్ చేయాలి. వీడికి ఎవడన్నా మామూలు వచ్చి సార్ నేను ప్రొప్రైటరీ కన్సల్ట్ అంటే నాకు తెలియదు పోనాలా, పార్ట్నర్షిప్ కన్సల్ట్ అంటే తెలియదు పోనాలా, అంత గనులు వాళ్ళు. అంటే కనీసం ఒక స్కాన్ చేయకుండా, పిల్లగాడి నాలెడ్జ్ ఎంత ఉందని స్కాన్ చేయకుండా తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆడక్కడి నుంచి కునుకుబాటు పడి కింద డబ్బేలు పడుతున్నాడు. సో దీని ద్వారా ఏమవుతుంది, అర్థం కాక అవస్థలు పడి ఇంట్లో వాళ్ళు ఫోర్స్ భరించలేక నువ్వు సీఏ అవుతావని మా వాళ్ళందరూ చెప్పుకుంటున్నాను, నువ్వు సీఏ అయితే బాగుంటుంది, సీఏ అయితే బాగుంటుంది అని అనేది దాంతో వీడు ఏమీ చదవలేక 1-2 అటెంప్ట్లో ఫెయిల్ అయ్యి చికాకు వచ్చి డిస్కంటిన్యూ చేస్తున్నాడు. డిస్కంటిన్యూడ్ పర్సంటేజ్ ఎక్కువ పాస్ పర్సంటేజ్ కంటే. మరి డిస్కంటిన్యూ అయినప్పుడు, మరి డిస్కంటిన్యూ అయిన తర్వాత అయోమయంలో పడతాడు. ఏం చేయాలి? నేను డిగ్రీ కూడా పాస్ కాలేదు, సిఏ ఇంటర్ తోటి చేశాను, నాకు ఎవడో ఉద్యోగం ఇవ్వట్లేదు అనుకుంటే ఇప్పుడు డిగ్రీ పాస్ కావాలా? లేదా సిఏ డిస్కంటిన్యూ ఏంటి, ఎవడన్నా మీకు ఉద్యోగం ఇస్తాడేమో, నేను ఇంటర్మీడియట్ కూడా ఉద్యోగం ఇస్తా. ఎట్లా ఉద్యోగం ఇస్తాను? నువ్వు నాకు పనికి రావాలి. ఎట్లా పనికి రావాలి? నువ్వు నాకు బ్యాలెన్స్ షీట్ గురించో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించో, అదర్ ఫైనాన్షియల్స్ గురించో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి ధోరణిలో నీకుంటే నేను నీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్. నువ్వు ఏదైనా ఇస్తాను నేను. కానీ ఆ సమర్థత నీకు మన లెక్చరర్స్, మన పుస్తకాలు ఇవ్వలేదే. అది కాబట్టి ఎగ్జామినర్లు కూడా ఎంత గమ్మత్తు నాటకాలు ఆడుతున్నారంటే, ఎగ్జామినేషన్ పేపర్ సెట్టింగ్లో లీస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే ఒక జర్నల్ ఎంట్రీస్కి ఇస్తారు. జర్నల్ ఎంట్రీస్లో 2 మార్క్స్ ఇస్తారు. దానివల్ల ఏమో తర్వాత ఇంపార్టెంట్ చాప్టర్స్, కఠినమైన చాప్టర్స్ మన లెక్చరర్స్ చెప్పరు. ఎందుకంటే మీరు ఆప్షన్లో వదిలేసుకోవచ్చు. ఆప్షన్ ఎవరికి అంటే చెప్పే లెక్చరర్కి ఆప్షనా, ఇలాగే చదువుకునే విద్యార్థిగా? ఈ క్వశ్చన్ ఇప్పటివరకు ఆన్సర్ రాలా. వీళ్ళు కూడా ఆ చాప్టర్ చదువుకొని బాగా తప్పింది అనుకుంటున్నారు తప్పితే ఆ చాప్టర్ ఎందుకు నేర్చుకోకూడదు? మనం ఫీజులు చెల్లిస్తున్నాం, రెగ్యులర్గా కాలేజీకి వస్తున్నాం, నేను సిఈ కావాలని కోరుకుంటున్నాను, మరి ఆ ఇంపార్టెంట్ చాప్టర్ ఎందుకు వదిలేస్తున్నాను లెక్చరర్ని అడుగుతారా? అడగరు. అంటే ఈ విధంగా కాలక్షేపాలు చేసుకుంటా పోతామంటే మీ జీవితం కాలక్షేపానికే ఇదైపోతుంది, అలవాటు పడిపోతుంది, ఇంకోటి లేదు. ఇవాళ సీఏ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన దిగులు పడకండి. మీ ఆలోచనలతోటి, మీ పేరెంట్స్ ఆలోచన, మా అబ్బాయి ఆడిటర్ కావాలి, మా అమ్మాయి ఆడిటర్ కావాలని కోరుకున్నారు, అట్లనే మీరు ఒక ఆడిటర్ కావాలని కోరుకున్నారు కాబట్టి మీరు సీఏ ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నెమ్మదిగా టైంని కేటాయించుకుని పార్ట్ టైం అకౌంట్స్ చేయండి. రూపాయి ఇచ్చిన పర్వాలేదు, పార్ట్ టైం అకౌంట్ చేయండి. చేయడం వల్ల ఏంటంటే ఒక ట్రేడింగ్ కన్సర్న్, ఒక కాంట్రాక్ట్ కన్సర్న్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్, ఇంకొకటి సర్వీస్ ఇండస్ట్రీ, అది ఇది అన్నీ దొరుకుతాయి. దానివల్ల ఏమవుతుందంటే బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా రన్ అయింది, ఎలా క్లోజ్ అయింది రిపోర్ట్స్ కోసం అనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఒక ప్రాక్టికాలిటీలోకి ఎంటర్ అవుతారు. అలా చేసుకుంటూ పోతూ ఉంటే బిజినెస్ సర్కిల్ ఒకటి అలవాటు పడతారు. నెమ్మదిగా సర్కిల్ ఎప్పుడైతే అలవాటు పడిందో మీరు సీఏ 8 సంవత్సరాలు కంప్లీట్ చేయండి, 9 సంవత్సరాలు కంప్లీట్ చేయండి, ఈలాగా మీరు సెటప్ అయి ఉంటారు. మీరు సెటప్ అయి ఉన్నప్పుడు ఏంటి, ఆ డిగ్రీ యాడ్ చేయడమే కదా సీఏ డిగ్రీ. ఇంకా అంతకుమించి మీకు ఏముంటుంది అంటే మీ జీవితం, మీరు ఊహించిన జీవితమే మీరు పొందగలిగారు. కానీ ఫెయిల్ అయ్యారని మానేస్తే పోయేది ఎవరు? మీరే పోతున్నారు. ఎవరు పోతున్నారు? మీ తల్లిదండ్రులకు నిరాశ మిగులుస్తున్నారు. కాలేజీ వాళ్ళు ఏం ఫీల్ కారండి, ఎందుకంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యే అవకాశం లేదు. మీ తర్వాత ఇంకో 10 మంది స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళు ఏం ఫీల్ కారు. దే ఆర్ డూయింగ్ బిజినెస్, వాళ్ళకి రావాల్సింది వచ్చేసింది. కానీ అమ్మ నాన్న ఇబ్బంది పడతారు, మీరు కూడా నిరాశకు గురైపోతారు. అదే నేను జీవితంలో ఏదో అనుకున్నాను, ఏది కాలేదు. నిరాశ కావద్దు. మీకు అంతకంటే కావాలంటే నా దగ్గరికి రండి. అసలు ఎలా మూమెంట్ కావాలో చెప్తా, ఎలా ప్రాక్టీస్ పెడితే నడుస్తుందో చెప్తా, మీరు ఎలా ఉంటే మీ కోరిక నెరవేరుతుందో చెప్తా. అది చాలు కదా మీకు ఇంకేం అంతకంటే అవసరం ఏముంది?
కాబట్టి ఏంటంటే నిరాశను పక్కన పెట్టండి. ఫెయిల్యూరు, నా జీవితంలో ఫెయిల్యూర్ నేను చూడను అనుకుని ఒట్టు పెట్టండి. నాకు ఫెయిల్ అయినా పర్వాలేదు, మీరు కంప్లీట్ ముందు చార్టర్డ్ అకౌంటెంట్ అంటే అకౌంటెంట్ అని పిలువబడేవాడు చార్టర్డ్ అకౌంటెంట్. ఇతరులు ఎవరు అకౌంటెంట్ కాదు, డిజిగ్నేషన్ ఏదైనా ఉండొచ్చు. అకౌంటెంట్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్. అకౌంటెంట్ అంటే అర్థం ఏంటి? హూ ఈజ్ స్కిల్డ్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ కెన్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ టు ది మేనేజ్మెంట్ ఆర్ హూ ఎవర్ నీడ్ దెమ్. అంతే కదా. ట్యాక్స్ అథారిటీసా, బ్యాంకా, సప్లయర్సా, వీళ్ళందరికీ నీ యొక్క ఫైనాన్షియల్స్ గురించి, నీ యొక్క ప్రాఫిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన సత్తా, సామర్థ్యం గలవాడే అకౌంటెంట్. దట్ ఈజ్ యూ. మీరు మాత్రమే అకౌంటెంట్, చార్టర్డ్ అకౌంటెంట్ అని గర్వంగా చెప్పుకోవాలి మీరు. కాబట్టి నిరాశ చెందడానికి వీల్లేదు. మీరు అయ్యో నేను ఫెయిల్ అవుతున్నానని ఫీల్ కాకండి. తర్వాత తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత సీఏకి పంపిద్దామని ఆలోచన ఇప్పటికైనా మానేయండి. ఒకవేళ మీరు కోచింగ్ ఫీజు కట్టినా మానేయండి. ఎందుకంటే మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ మెచ్యూరిటీ ఇంకా రాలేదు. వాళ్ళు అనవసరంగా జీవితంలో ఆ ఆనందాన్ని పొందలేరు, ఆ డిగ్రీని చదవట్టుకోలేరు. కాబట్టి ఏంటంటే మీరన్నా ఒక యాక్షన్ తీసుకోండి, వాళ్ళని డిగ్రీ చేయమనండి. డిగ్రీ చేసిన తర్వాత కూడా ఆ ఇంట్రెస్ట్ అలాగే కొనసాగితే అప్పుడు సీఏకి పంపించండి, బాగుంటుంది. ఈలోగా ప్రాక్టికాలిటీకి, అకౌంటెన్సీలో ప్రాక్టికాలిటీ నేర్పి కాలేజీలు లేవు, ఇన్స్టిట్యూట్లు లేవు, ఎక్కడా లేవు. నేను ఆ నేను గట్టిగా ఒట్టు పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఐ లవ్ కామర్స్ అంటే ఎలా ఉంటుందో నేను మీకు చెప్పగలుగుతాను. ఖచ్చితంగా రేపటి నుంచి ప్రాక్టికల్ అకౌంటెన్సీ క్లాసులు చెప్తాను, డిఫరెంట్ క్లాసులు. ఈ క్లాసులు కనుక మీరు సంపూర్ణంగా వినగలిగితే మీరు ఏ విధమైన ప్రయత్నం చేయకుండా ఒక మంచి పర్ఫెక్ట్ అకౌంటెంట్ అవుతారని నేను 100% మీకు వాగ్దానం చేసుకుంటూ ఐ ఆమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్, యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ and you like it,